హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎప్పుడు వీడియోలో అనేది కనిపించలేదు కదా, సరదా ఫస్ట్ టైం మీరు వాక్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాం ఇద్దరం. నన్ను ఇమిటేట్ చేస్తుందండి, మీరైతే ఏమీ అనుకోకండి, ఓకేనా? దాని మాటలు క్యూట్గా ఉంటాయి, వినండి వీలైతే. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. ఒక 5 ఐటమ్స్ ఎన్నో తీసుకున్నాను. దాంట్లో ఈ రోల్ ఒకటి మాట, కిచెన్ రోల్ చాలా బాగుంది క్వాలిటీ మట్టికి. ఎక్కువ లెంత్ అండ్ పొడవు కూడా బాగా వచ్చింది, చాలా బాగుందండి. ఇదైతే యూస్ చేశాక కిచెన్ మేక్ ఓవర్ కూడా మీకు ఒకసారి వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ అనేది తీసుకున్నానండి. ఇది కూడా 230 పడింది. ఇది కూడా నేను మీషో పే లేటర్ అని ఉంటుంది కదా, దాంట్లోంచి తీసుకున్నాను. అసలు ఏంటి నాకు ఆ ఆప్షన్ అనేది చూపిస్తుంది ఏంటని నేను యూట్యూబ్లో కొంచెం చూస్తూ ఉంటే కొంచెం అర్థమైంది. సర్లే తీసుకుందాం, అత్తగా రాదు ఎలా ఉంటుంది ప్రోడక్ట్ అయితే. ఇది కూడా బాగుంది, కాకపోతే కొంచెం షార్ప్గా ఉందండి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే గుమ్మున కింద గట్ట పడితే నెయిల్స్ కట్ అయ్యే ఇది కూడా ఉందన్నమాట. ఇలా నెయిల్స్ కట్ అయ్యాయి, కాకపోతే కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే. కానీ బాగుంది, 200కి క్వాలిటీ బాగుంది. చూసారు కదా, నేను లార్జ్ కాదు ఇది వచ్చేసి మీషో నుంచే. మళ్ళీ ఇది చిన్న డెకరేటివ్ ఐటమ్ లా తీసుకున్నానండి. ఇంట్లో బొమ్మలు ఉన్నాయి కదా, దానికి ఏమైనా యూజ్ లాగా అవుతుందేమోనని చెప్పి తీసుకున్నాను. కానీ ఇది ఎలా యూజ్ చేయాలో నాకైతే తెలీదు, ఎలగట్లేదు. వెళుతుంది, బాగుంది కదండి. డెకరేటివ్ ఐటమ్ లా తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంది, అంటే చూడాలి. ఇది కూడా వచ్చేసి 50 రూపీస్ పడింది ఒకటి. నేను 2 తీసుకున్నాను. ఇది డెకరేషన్ అయ్యాక మీకు ఎలా ఉందో దీని లుక్ ఏంటో మీకు చూపిస్తాను, ఓకేనా? వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. స్టోరేజ్ బాక్స్లు 12 కలిపి నాకు 300 చిల్లర ఎంతో పడింది. పెద్ద సైజ్ మాట, 1 లీటర్ అని చూపించారు. నేను ఆల్రెడీ ఇది మీషోలో అయితే నేను చూశాను, 400 ఎంతో పడింది. కాబట్టి దీంట్లో ఒక 100 అటు ఇటుగా తగ్గుతుంది కదా అని తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ కదా, కానీ పర్లేదు, బాగానే ఉంది. మూతలు కూడా బాగానే వచ్చినాయి. 1 లీటర్ అని చూపిస్తున్నారు, చూడండి బాగానే ఉంది. మరి కంటైనర్ అయితే చూడాలి, యూస్ చేసి కొద్ది దీని మీద స్క్రాచెస్ పడి ఇది ఏమైనా ఎలా అయినా ఉంటుందేమో చూసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయిలేండి, అంటే వీలుని బట్టి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. నైఫ్స్ అండి, ఇదైతే చాలా ఇష్టం నాకు, చాలా షార్ప్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ వచ్చినా ఏమైనా ఇబ్బంది అయినా రిటర్న్ పెట్టడానికి 1 వీక్ తర్వాత ఉంటుంది కదా. ఇదిగోండి, చాలా బాగుంది. నేను రీల్స్లో చూశాను, ఫుడ్ రీల్స్ ఉంటాయి కదా, వ్లాగింగ్ చేసిన వాళ్ళు కటింగ్ చేసినప్పుడు గట్ట చూశాను. చాలా బాగుంది ఇదైతే. ఇది నాకు 130 రూపీస్ ఎంతో పడిందండి. 130 చిల్లర, అంటే 138, 135 అలా కూడా ఉండొచ్చు బహుశా. మొత్తం ఇందులో ఎన్ని వచ్చినాయి అంటే 3 వచ్చినాయండి. 3 ఇది కొంచెం పెద్దది, దాని మీద ఇది చిన్నది, ఇది ఇంకా చిన్నది వాట. బాగుంది, షార్ప్గా ఉంది. వచ్చేసి మీకు ఇందాక 1 లీటర్ చూపించాను కదా, ఇది పావుగా అంటే 100 గ్రామ్స్ అనుకుంటా, 250 గ్రామ్స్ పడుతుందండి. ఇందులో తాలింపులు అలాగే అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు అని తీసాను. దీన్ని లిడ్ బాక్స్ ఇక్కడ తెచ్చాను అన్ని. బాక్స్ చూడడానికి ఇలా ఉంది. దీంట్లో నేను పెద్ద ఒకటి 12 సెట్, ఇది 6, 12 సెట్, ఇది కూడా 8 అనుకుంటండి, 8 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నానండి. ఇలా ఆయిల్ కంటైనర్స్ తీసుకున్నాను కదా, దాంట్లో ఇలా పచ్చళ్ళు అయ్యి పెట్టడానికి. ఇలా కింద పెడితే అది తిరుగుతుంది. ఇది కూడా నాకు ఎంత పడిందంటే 100 రూపీస్ పడిందండి. అన్నీ 100, 200, 300, ఏది 500 దాటలేదు. ఆ రేంజ్లోనే తీసుకున్నాను అనమాట. బడ్జెట్లో చూసి తీసుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి, ఒకటి తీసుకున్నాను. వైట్ అంటే నేను బ్లాక్ పెట్టాను, దాంట్లో లేదు, అవుట్ ఆఫ్ స్టాక్. సిమిలర్ ప్రోడక్ట్ చూస్తే ఇది ఉంది, కానీ ఇది కొంచెం డెలికేట్గా ఉంది. చూడాలి, యూజ్ చేశాక చూసి చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుందండి. ఇది తీసుకోవాల్సిన ఐటమ్, మన కిచెన్లో కూడా ఉండాల్సిన ఐటమ్ అన్నమాట. ఎందుకంటే గ్లాస్ది, ఆయిల్ది, ఒకవైపు ఎక్కువ పడిపోయి ఒకవైపు దోశలు వేసుకుని గట్టా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మాట, ఇదిగోండి చూసారా, ఇది గ్లాస్ ఐటమ్. పైన ఇలా స్ప్రే చేస్తే ఇక్కడ నుంచి లిమిటెడ్ ఆయిల్ మాట ఇలా స్ప్రే అవుతుంది. ఇక్కడ పైనుంచి ఆయిల్ పోసుకోవచ్చు. అంటే మనం దోశలు కానీ ఏదైనా ప్యాన్ ఫ్రై కానీ చేసుకుంటాం కదండి, అప్పుడు ఈ ఆయిల్ ఎక్కువ పడకుండా ఇలా చేసుకుంటే సరిపోదు. ఇక్కడ వచ్చేసి ఆయిల్ పోసుకునేది. గ్లాస్ కదా, తీసుకోవడానికి భయపడ్డాను, ఎందుకంటే మా వాళ్ళు అసలు తినంగా ఉండరు, ప్రతిదాన్ని లాగుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు తీసుకున్న కానీ నుంచి ఏదైనా పడిపోయింది అనుకోండి, నేను బాధపడాలి, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను కదా. చూడాలి, ఇది వాడాక ఎలా ఉంటుందో చూడాలి, చూసి మా పిల్లలకి కొంచెం చెప్పాలి, ఇదే ఇది నాదిరా అని. ఇది చాలా బాగుంది, ఇది కూడా క్యూట్గా ఉంది కదా. 150 రూపీస్ ఎంతో పడింది నాకు, ఎంతో కాదులేండి, 150, 145 అలా పడింది అంతే.
నేను ఐటమ్స్ అయితే ఎక్కడ కూడా నేను ఏం పెట్టలేదు, ఉన్నాయా లేదని చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది పెట్టి ఇవన్నీ వచ్చి నాకు 1 వీక్ అవుతుందండి. కాకపోతే ఇవన్నీ ఒకసారి వీడియో చేద్దాం కదా అని నేను ఇంకా లేట్ చేశాను అనమాట. నేను అన్ని బడ్జెట్లో తీసుకున్నానండి. ఇవన్నీ నాకు 1500 తక్కువ అయింది, ఇంకా ఎక్కువ కాలేదు. నేను 2000 అవుతుంది అనుకున్నాను, కానీ నేను అన్ని చూసుకోవడం వల్ల నాకు కొంచెం బాగా అనిపించింది. ఇది ఒకటే కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యింది, డెలికేట్గా ఉందండి. ఆయిల్ ఇలా పెట్టేసి ఇలా యూస్ చేసుకుంటానని తీసుకున్నాను. నైఫ్స్ ఒకటి అన్ని కిచెన్కి సంబంధించినవే తీసుకున్నాను ఆల్మోస్ట్. ఎందుకంటే సంబంధించినవే తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళకి అందరికీ కావాల్సింది ఒక రాజ్యం లాంటిది ఆ కిచెనే కదా, అది కొంచెం నీట్గా ఉంచుకుందాం కదా అని తీసుకున్నాను. అలానే ఇప్పుడు చండాలంగా లేదులేండి, నేను ఉన్నంతలోనే చాలా నీట్గా చేసుకుంటాను. మీకు కూడా నా కిచెన్ వీడియో ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి. నేను ఇక్కడ ఇది చేస్తుంటే మా బొడ్డకి చూడండి ఏం చేస్తుందో మీకు చూపిస్తాను అండి. నేను చెప్పాను కదా ఏదో కష్టమని. చూసారు కదా, మీషో ఫ్లిప్కార్ట్ ఐటమ్స్ అయితే నాకు జస్ట్ 1500లోనే అన్ని తేలిపోయినాయండి. మొత్తం కూడా 130, 150, 230 అలా పడినాయి. ఆ జార్ సెట్ ఉన్నాయి కదండి, 12 సెట్ కూడా 320 రూపీస్ పడింది. కాబట్టి నాకు 1500 బడ్జెట్లోనే అవన్నీ వచ్చేసినాయి. నేను ఆల్మోస్ట్ కిచెన్లో వాడిన కంటైనర్స్ కూడా నేను డీమార్ట్ నుంచి తీసుకున్నానండి. అప్పుడు కొత్తలో మా శశాంక్ గడు పుట్టినప్పుడు కొన్నాను అనమాట. అవన్నీ ఇప్పటికి 6 ఇయర్స్ అవుతుంది నా దగ్గర ఉండే. అవి మార్చుదామని ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాను, లేకపోతే ఇవి కొనే పరిస్థితి లేదండి అసలు. కాబట్టి అవి తీసుకొని అవి కూడా నేను స్టోరేజ్ అంతా పెట్టేశాక నా కిచెన్ వీడియో చేసి మీకు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్లోడ్ చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమతో వెరైటీస్.